ఏదైతే ఉందో వేరే లెవెల్ భయ్య. నిజంగా ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్, ఆ హెయిర్ స్టైల్ అయి ఉండొచ్చు, ఆయన కాస్ట్యూమ్ అయి ఉండొచ్చు, అండ్ మధ్యలో ఒక చిన్న లెగ్ మూమెంట్ ఒకటి ఇచ్చారు, అదైతే వేరే లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఖుషి మూవీలో అమ్మాయి సన్నగా సాంగ్లో ఒక 2-3 చిన్న చిన్న మూమెంట్స్ అనేవి తీసుకొచ్చి దీనిలో యాడ్ చేయడం జరిగింది. అది అంటే ఈ సాంగ్కి అదొక ప్లస్ పాయింట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ రేంజ్లో స్టెప్పులు దీంట్లో ఉండబోతున్నాయి అనేది రిప్రజెంట్ చేయడం కోసం పెట్టారేమో నాకు తెలియదు, కానీ బట్ వాట్ ఈస్ వాట్ ఆ ప్రజెంటేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే అన్న మనం చూసుకున్నట్టయితే 2 స్టెప్పులు వేశారు గట్టిగా కళ్యాణ్ గారు. 200 కోట్లు స్టెప్పులు రావే అంటున్నారు మేమర్స్, మీరేమంటారు? నువ్వే చెప్పావు భయ్యా అన్నది మేమర్స్ అని, వాళ్ళు అలాగా అంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కంటెంట్, వాళ్ళు మేమ్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదో ఒకటి కంటెంట్ కావాలి కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు. భయ్యా ఎక్కడ దాకా ఎందుకు భయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి అసలు డ్యాన్స్ రాదు 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 అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించిన వాళ్ళు. కానీ ఒకటేంటంటే డ్యాన్స్ అంటే ఏంటి భయ్యా, కింద పడి దిగడమా, గాల్లో రింగులు కొట్టడమా? వేసిన చిన్న మూమెంట్ అయినా దాంట్లో ఒక స్టైలు, ఒక గ్రేస్ని మ్యాచ్ చేయగలగాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి తీసి పక్కన పెడితే చిరంజీవి గారు ఉన్నారు భయ్యా, ఆయన వేసిన స్టెప్పులకి గిన్నిస్ బుక్లోకి ఎక్కారు ఆయన. అవునా? ఆయన మోకాళ్ళ మీద దేక్కుంటే ఏదైనా స్టెప్లు వేసారా, గాల్లో స్టంట్లు వేసారా? బాగుంది సాంగ్ మాత్రం కొంచెం ఓకే అండి, అంత మరి తోపురాబాబు తిరుమరాబాబు అనేది చెప్పలేను. ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నిజం మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సాంగ్ అయితే ఓకే, బట్ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. మన పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే ఇచ్చేసారు అనమాట. మైకిల్ జాక్సన్ స్టెప్స్ లా ఉన్నాయి అని కొంతమంది వేసేస్తున్నారండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, అవలేలాగా వేసేస్తున్నారు. అండ్ దాంట్లో గెసాల ఏంటో చూసిన వాళ్ళు చాలా అని చెప్పి ఇలా అంటారు అనమాట. అబ్బో అది వేరే లెవెల్ ఉందన్నమాట. ఆ స్టాక్ అయితే మాత్రం ఆ స్టైల్ చాలా బాగుంది. అంటే నాకు తెలిసి ఈ సాంగ్ కూడా మంచి మెసేజ్ ఉన్న సాంగ్ అండి. నేను విన్నాను లిరిక్స్, చాలా మెసేజ్ ఉందండి ఈ సాంగ్లో వింటే మాత్రం. ప్రతి ఒక్కరికి లిరిక్స్ పరంగా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా అనిపించింది? శ్రీలీల గారికి పవన్ కళ్యాణ్ గారి కాంపిటీషన్ అనమాట. అక్కడ ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్తే స్టెప్ వేస్తున్నాడు. అక్కడ చాలా క్రేజీగా అనిపించింది, చాలా కొంచెం బ్లష్ అయినా ఆ సీన్లో మాత్రం చాలా బాగా అనిపించింది అండి. ఒక సాంగ్ ఎలా ఉందంటే ఇంకా 5 సాంగులు ఉన్నాయి. అమ్మో ఏగర్లీ వెయిటింగ్ అనమాట. బద్రీ సాంగ్స్ ఈ సాంగ్ మిక్సింగ్ చేసి చూస్తున్నారు, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. బద్రీ అయితే కాదులేండి, నాకు లైక్ సిద్ధార్థ్ గారి మూవీ సంథింగ్ ఆ సాంగ్లో కొంచెం మిక్స్ అయినట్టు అనిపించింది బీట్. అంటే నేను ఏమంటానంటే డిఎస్పీ గారు అవచ్చు, తమిళ గారు అవచ్చు, ఎవరైనా సరే చాలా సాంగ్స్ వచ్చేసినాయి, చాలా మ్యూజిక్ వచ్చినాయి కదండి. ఇంకా స్టీల్ కొత్త ట్రై చేస్తున్నారు. బట్ అక్కడక్కడ కలుస్తాయండి, మనం వాటిని కొంచెం ఎక్కువ పట్టించుకోకూడదు. మనకి వినడానికి బాగుందా లేదా ఫస్ట్ అది మాత్రం చూసుకోవాలి. ఏ సాంగ్ అయినా మరీ వరుసగా కొడితే మాత్రం బాగోదు. బాగానే కొట్టారండి మ్యూజిక్ అయితే మాత్రం. ఇంకా కొంచెం బెటర్మెంట్ ఉంటుందని నా ఫీలింగ్ అండి, ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. లుక్స్ ఎలా ఉన్నాయి మేడం? లుక్స్ పవన్ కళ్యాణ్ లుక్స్ అండి అదిరిపోయినాయి. ఆయన హెయిర్ స్టైల్ చూసారా మీరు? ఆయన లుక్స్ చూసారా? కోట్లు అంత స్టైలిష్గా ఉన్నది తెలుసా మీరు? లేదండి, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎవరు మ్యాచ్ చేయలేరండి కోట్లో. ఆయన అంతే ఆ లెవెల్లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు.